సంతృప్తి కోసం, నీకోసం. ఎలా ఉంది దెబ్బ? స్ట్రోక్ తగ్గించా. స్ట్రాంగ్ గా పీకుంటే తల చట్నీ అయిపోయింది. ఎవరు మీరు? నన్ను ఎందుకు కట్టేశారు? ఎవరు అనుకుని నన్ను తీసుకొచ్చి ఉంటారు. ఏం పర్లేదు, నేను వస్తానే. ఏదో యాక్టింగ్ లాపేసి వాడికి ఫోన్ చేయి. ఎవడికి? శంకర్ గారికి చెయ్యి. వాడు ఇంకా లేచి తిరుగుతున్నాడంట. నా కత్తిపోట్లో కొమ్మలు పోయి ఉండాలి. ఆడికి అసలు అట్లాంటి లెక్క ఉండవు. నువ్వు పొడిచావు, ఆడు లేచి తిరుగుతున్నాడు. ఆడు పొడిచాడు అనుకో, ఇంక నువ్వు లేకవు పైకే. ఫోన్ చెయ్యి. కట్లిపా. హలో అల్లుడు, నేను భద్రాన్ని. ఏమైపోయావు మావా? నిన్ను చూడాలంట. వీళ్ళు నన్ను కొట్టి కట్టేసి ఎక్కడికో తీసుకొచ్చారు. ఎవరు వీళ్ళు? గుర్తుపట్టావా? 6 కత్తిపోట్లు లేచి తిరుగుతున్నా ఉంటే లక్కీ పిలో. నీకది బ్యాడ్ లక్కరా. నన్ను ఆ రోజే చంపేస్తుంటే బాగుండేది. బతికేశాను. అది నీ చావుకే. సరిగ్గా పొడవడం కూడా రాదురా నీకు. అదే నేనైతేనా హార్ట్ని పాటలు కిందకు వచ్చేవాడిని. నువ్వు అర్జెంటుగా మేయర్ గారింటికి రా, 10 నిమిషాల్లో. లేకపోతే మీ వాడు లేచిపోతాడు. ఈ ముక్క ముందే చెప్పుంటే వచ్చేవాడిని. పాపం మీ మేయర్ నన్ను కలవాలని కలవరిస్తున్నాడు అనుకుంటా. కట్ చేశాడు ఎదవా. మీ నాన్న భద్రమోహన్ అడ్డం పెట్టుకుని నన్ను పిలుస్తున్నాడు. వద్దు శంకర్, వెళ్ళొద్దు. వాళ్ళు రాక్షసులు, నీకు తెలీదు. నేను నర్రూప రాక్షసునే, అది వాళ్ళకి తెలీదు. అను, నువ్వేం భయపడకు, నాకేం కాదు. అరగంటలో తిరిగి వస్తాను. ఒకవేళ రాలేదనుకో, అక్కడ ఎప్పుడూ మిగలడం. కూర్చో. వీడికి మర్యాద ఏంటి సార్? మీరు ఊనండి. కుక్కను కాల్చేస్తాను. అరిచేవాడు ఎప్పుడు విలన్ కాదురా, వీధి రౌడీ అవుతాడు. మీ కుక్కని మొరగొద్దని చెప్పండి. మన ఇంటికి వచ్చి నన్నే కుక్కంటాడా? వీడిని ఇప్పుడే చంపేస్తా. సుబ్బరాజు, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నా చరిత్ర తెలిస్తే నాలిక తెగిపోతుంది. చరిత్ర చెప్పుకుని బతికేవాడికి భవిష్యత్తు ఉండదు, భయం మాత్రమే ఉంటుంది. అది నాలాంటి వాడికి అక్కర్లేదు. ఏం చూసుకొని రా ఈ పొగరు? ఏదీ లేదు కాబట్టే. దమ్మున్న వాణ్ణి సెలెక్ట్ చేసినందుకు దానికి థ్యాంక్స్ చెప్పాలి. కరెక్ట్గా 25 ఏళ్ల క్రితం నేను నీలాగి చాలా షార్ప్గా ఉండేవాణ్ణి. నేనొచ్చింది నీ ఫ్లాష్ బ్యాక్ ఇవ్వడానికి కాదు, కథ క్లైమాక్స్ కోసం. చూసారా వాడి పోరు? మీరు ఊనండి సార్, వాడిని ఇప్పుడే చంపేస్తా. చెప్పండి సార్. మీ కుక్కలకి సరిగ్గా ట్రైనింగ్ ఇచ్చినట్లేరు. నిన్నెక్కడే చంపేసి సాక్ష్యం లేకుండా చేస్తాం. ఏం చేయగలం? అదే జరిగితే అక్కడ మేయర్ కూతురు గొంతు తెగిపోతుంది. నేను డబ్బు కోసం ఏదైనా చేసే రకం. నాకు నా ప్రాణం ముఖ్యం. ప్రతి 5 నిమిషాలకు నేను కాల్ అటెండ్ చేయకపోతే మీ ముద్దుల కూతుర్ని మా వాళ్ళు నరికేస్తారు. నో ప్రాబ్లం. తోలు తీరింది. ఓకే, బాయ్.
నీ దమ్ము ధైర్యం తెలివి తెగింపు నాకు నచ్చాయిరా. సరే, డైరెక్ట్గా డీల్ కొద్దాం. అది నేను ఎంత హైర్ చేసిందో నాకు అనవసరం. నీకు 2 కోట్లు ఇస్తా. నువ్వు దాని నుంచి తప్పుకో. వీడికి 2 కోట్ల 4 పూట్లు చాలు. చెప్పు, ఇంకెంత కావాలి? 5 కోట్ల? 10 కోట్ల? నేను డబ్బు కోసం ఏదైనా చేసే రకమే. నీలా ఎథిక్స్ లేని విధవను కాదు. ఈ డీల్ ముందే చెప్పుంటే వర్కౌట్ అయ్యేది. అక్కడ ఆల్రెడీ కమిట్ అయ్యాను. ఒక్కసారి క్లారిటీగా కమిట్ అయ్యానంటే అడుగు వెనక్కి పడదు. అవతలి వాడు ఎవడైనా ఎముడైనా సరే. దట్ ఈజ్ మై వీక్నెస్. దొరికితే నాలాంటి వాడిని ఇంకొకరిని బుక్ చేయండి. వారిలో వాడో నేను తేల్చుకుంటాం. లేరమ్మా? వాడొక జాతి కుక్క. విశ్వాసం పౌరుషం ఎక్కువ. కళ్ళల్లో కసి, మాటల్లో వేడి తెలుస్తోంది. డైరెక్ట్గా ఢీకోవడం కష్టం. అది చిన్నపిల్ల కదా, ఏం చేస్తుందిలే అని పట్టించుకోలేదు. అది పెట్టిన మంటకి మేయర్ పదవే కాలిపోయేలా ఉంది. దానికి భయాన్ని పరిచయం చేద్దాం అనుకుంటే దాన్నే ఆయుధంగా చేసుకుంది. ఎంతోమంది హేమహేమీలు ఈ చేతుల్లో ఓడిపోయారు, ఢీకోలేక మాడిపోయారు. అలాంటిది మొదటిసారి జీవితంలో ఓడిపోయి దాని కళ్ళలో గెలుపు చూస్తూ చేతగాని అసమర్థుడిలా బతకడం నాకు చేత కాదు. అంత అవసరం రాదు. ప్రపంచంలో ప్రతి పనికి 2 మార్గాలుంటాయి. ఒకటి రాజమార్గం, రెండోది రాక్షస మార్గం. మొదటి గెలవలేనప్పుడు రెండోది గెలిపిస్తుంది. బ్రేకింగ్ న్యూస్. అను కోఆపరేటివ్ బ్యాంక్స్ చిట్ ఫండ్ సంస్థల నిర్వాకానికి రాష్ట్ర ప్రజలు షాక్ అయ్యారు. డిపాజిట్లు దాదాపు 1000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అను కోఆపరేటివ్ బ్యాంక్ సడన్ గా మూసివేయబడింది. అక్కడ ముఖ్యాంశాలు తెలుసుకోవడానికి మా ప్రతినిధి లైవ్ లో ఉన్నారు. అక్కడ విశేషాలు తెలుసుకుందాం. పోలీసులు ఆ బ్యాంక్ చైర్మన్ అనుష పేరుపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న బాధితులు బ్యాంక్ దగ్గరకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళ స్పందన ఏంటో తెలుసుకుందాం. అను కోఆపరేటివ్ బ్యాంక్ సడన్ గా బోర్డు తిప్పేయడంతో వేలాది మంది ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు. మీరు చెప్పండి సార్. ఇప్పుడు డబ్బులు లేకపోతే తన బతకదు. మీరు చెప్పండి అమ్మా. చీటీ డబ్బులతో మా వాడిని పై చదువులకు అమెరికా పంపించాలనుకున్నాం. మా నోట్లో మట్టి పడింది. ఇలా గ్రద్దల్లా ప్రజలు రక్త మాంసాలు పీల్చుకు తిని ఎన్నాళ్ళు బతుకుతారు? మా ఉసురు తగులుతుంది. మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య గతి. కూతురి పెళ్లి కోసం 2 ఏళ్లుగా డబ్బు కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు చీట్ చేసి బోర్డు తిప్పేశారు. నేను ఎలా బ్రతకాలి? ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. మేము బతకం. ఇక మేము బతకం. వద్దు వద్దు, నన్ను వదలండి, వద్దు. బాధితుల్ని అదుపు చేయడం కష్టంగా ఉంది. బ్యాంక్ చైర్మన్ అనుష పరారైందని తెలిసి పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. బాధితులు తమకి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హలో, నాన్నకివ్వు ఫోన్. ఫోన్. అను ఫోన్. చెప్పను. యుద్ధం మీకు నాకు మధ్యలో జనం నలిగిపోతున్నారు. దేనికోసం నన్ను ఇదంతా? నన్ను చంపేసిన బాధపడ్డు, కానీ నా వల్ల ఎవరైనా నష్టపోతుంటే నేను తట్టుకోలేను. బ్యాంక్ ఓపెన్ చేయించిన ఇప్పటికే చాలా కోల్పోయాను. అయితే ఓడిపోయానని ఒప్పుకో.
ఓడిపోయాను నాన్న. అధర్మమే గెలిచింది. నీకు ఆ రోజే చెప్పాను, ఎమోషన్ వేరు రియాలిటీ వేరు అని. వినలేదు. పోనీ నీకు సెక్యూరిటీ ఇచ్చిన వాడు కాపాడతాడేమో కనుక్కో. వాడు నా ముందు ఆ రోజు చాలా వాగాడు. సరే, జరిగింది మర్చిపోయి ఇంటికి రా. నేను చూపించిన వాడిని చేసుకొని సుఖంగా ఉండు. అంతా సర్దుకుంటుంది.